గురించి అనేక రకాలైన కొటేషన్స్ మనకున్నాయి. బాబా ప్రేమావతారుడు కాబట్టి, ఈ ప్రేమ మీద అనేక రకాలైనటువంటి అన్ని కోణాలలోంచి ఈ కొటేషన్స్ ఉన్నాయి. మొత్తం ఇవి 200 దాకా ఉంటాయి. ఈ బాబా ఈ ప్రేమ మీద ఇచ్చినటువంటి కొటేషన్లు. దాన్ని మనం చదువుకుంటూ మనం కొంత దాకా చదివి మన తర్వాత ఆపేసాం. దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. Love from its lowest to its highest expression has its ups and downs. ఈ ప్రేమ అతి నిమ్నమైన స్థితి నుంచి అతి ఉన్నతమైన స్థితి దాకా అనేక రకాలైన ఒడిదుడుకులు, ఒక్కోసారి ఎక్కువ తక్కువ. తన యొక్క ఆ ప్రేమికుడి యొక్క సహజత్వం, నేచర్ అన్నారు ఇక్కడ. ఆ సహజత్వం మీద, అతని యొక్క గుణాల మీద ఆధారపడి అదేమో ఒకసారి నిమ్న స్థితి నుంచి ఉన్నత స్థితి దాకా చేరేదాకా అనేక రకాలైన ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందరికి జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు ప్రేమికుడు. లవ్ సఫర్స్ ది ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్. ఈ ప్రేమ ఎందుకు వస్తుంది అసలు అంటే, నేను భగవంతుని నుంచి విడిగా ఉన్నాను అన్నటువంటి ఆ భావన మనసులో. బాబా చెప్పిన విధంగా అంతా దేవుడే ఉన్నాడు, అందరిలోనూ దేవుడే ఉన్నాడు. కానీ ఈ ప్రేమికుడు మట్టుకు తన యొక్క అలసత్వం వల్ల, జెలసీ వల్ల అన్నారు, స్టింగ్స్ ఆఫ్ జెలసీ, దీనివల్ల అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దేవుడి నుంచి ఎప్పుడు నేను చేరుకోగలను అన్నటువంటి దృష్టితో అతనేమో అనేక రకాలైనటువంటి బాధలు పడుతుంటాడు. సఫర్స్ అన్నాడు. లవ్ సఫర్స్, ప్రేమ చాలా బాధలు పడుతూ ఉంటుంది. అండ్ ఆల్ ద లిటిల్ ప్రిక్స్ దట్ ఏ లవర్ హ్యాస్ టు ఎండ్యూర్ ఆర్ ద డిఫరెంట్ హెల్ప్మేట్స్ ఇన్ డిస్గైజ్. నిజంగా ఆ జీవిత జ్ఞానంలో అతనికి అనేక రకాలైనటువంటి అర్షద్ గారికి సంబంధించినటువంటి గుణాలు ఉంటాయి. అందులో జెలసీ అన్నది చాలా తీవ్రమైనది. అదేమిటంటే, అది ప్రేమికుడికి తెలియకుండా ఈ జెలసీ అతన్ని పొడుస్తూ ఉంటుందన్నమాట. అది ఒక రకమైనటువంటి సహజమైనటువంటి సహాయకారులే అవుతాయి. కానీ అవి మట్టుకు ఆ ప్రేమికుడి యొక్క సహజమైన గుణం మీద డిపెండ్ అయ్యి అవేమో అతనికి సహకరిస్తూ ఉంటాయి. తర్వాత అతన్నేమో ఆ జీవితాన్నంతా అవి ఆ జలసీ అన్నటువంటి దాని మీద డిపెండ్ అయ్యి అది పొడుస్తూ ఉంటుంది అతన్ని, ఆ ప్రేమికుడిని. అది దే స్టీర్ అప్ అండ్ బ్రింగ్ ఫార్వర్డ్ లైఫ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ హిజ్ నేచర్. ప్రతి ప్రేమికుడికి కొన్ని సహజ గుణాలు ఉంటాయి. ఆ సహజ గుణాలు ఈ సంస్కారాల మీద ఆధారపడి, మంచి చెడు సంస్కారాల మీద ఆధారపడి ఆ సహజ గుణాలు ఉంటాయి. బాబా మొత్తం ప్రపంచం, మా జీవకోటి అన్నిటికీ కూడా ఆ సంస్కారాలే ప్రాణం. అవన్నీ ఉన్నటువంటివి. దాని వల్లే అతనేమో ఆ సంస్కారాల్ని వల్ల అతను ముందరకు వెళ్ళగలుగుతూ ఉంటాడు. మంచి చెడు సంస్కారాలు అవేమో ఒక రకంగా సహాయపడుతూ ఉంటాయి, ఇంకొక రకంగా అతన్ని కించపరుస్తూ ఉంటాయి. అవి అతని యొక్క సహజమైన గుణం, ఆ నేచర్ అన్నారు. ఆ ప్రేమికుడి యొక్క నేచర్ని అది ఆ నేచర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్స్, భాగాలు ఏవైతే ఉన్నాయో అవేమో అతని నేచరే ముందరికి నడిపిస్తూ ఉంటుంది. ఎంతకాలము? మొత్తం మానవ జన్మలో 84 లక్షల జన్మలు అన్నారు కదా. ఏదో విధంగా అతను ఆ యొక్క జలసి వల్ల, అరిషడ్ వర్గాల వల్ల ఆ బాధపడుతూ ఉంటాడు, సఫర్ అవుతూ ఉంటాడు. నేను భగవంతుని చేరుకోవాలి, ప్రేమికుడే ఎలాగ చేరుకోవాలి అన్నటువంటి బాధలు పడుతూ ఉంటాడు అతని యొక్క ప్రేమ హెచ్చు తక్కువలు జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కువగా ప్రేమిస్తాడు, ఒకసారేమో తక్కువలో పడిపోతూ ఉంటాడు. ఈ విధంగా అతని జలసీ వల్ల, అతని సహజమైనటువంటి సహజ గుణాలు అయినటువంటి ఆ నేచర్ వల్ల ఇవన్నీ కూడా ఇవి అతనికి హెల్ప్మేట్సే. అవన్నీ సహాయపడుతూ ఉంటాయి.
మెల్లిమెల్లిగా అతను ముందరికి అవి ఏమిటి అతనికి తెలియకుండా అతని యొక్క జెలసీ పనిచేస్తూ ఉంటుంది. అవేమో తన ప్రేమికుడిని యొక్క పొడుస్తూ ఉంటాయి అవన్నీను. అవి ప్రేమికుడు దాని మీద ఆధారపడి అతను ముందరికి వెళుతూ ఉంటాడు. అతనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవి పైకి రావడం వల్ల ప్రేమికుడు ఆ ప్రేమలో హెచ్చు తగ్గులు, ఒకసారి హెచ్చుగాను ఒకసారి తగ్గుగాను, అప్స్ అండ్ డౌన్స్ అని ఫేస్ చేస్తూ ఉంటాడు. లవ్ ఫర్ వన్స్ ఏ వైఫ్, చిల్డ్రన్ ఆర్ పేరెంట్స్ ఈస్ నాట్ లవ్. ఇక్కడ బాబా చెప్తున్నారు ఏంటి, మనం మన పిల్లల్ని తర్వాత తల్లిదండ్రుల్ని మనం తన భార్యని అందరినీ ప్రేమిస్తున్నాం అని అనుకుంటాడు. అది ప్రేమ కాదుట. ఈజ్ నాట్ లవ్, ఇట్ ఈస్ అటాచ్మెంట్. అదేమో బంధనం. తన యొక్క బంధనం వాళ్ళని పైకి తీసుకురావాలి అన్నటువంటి ఆ జీవితంలో పైకి తీసుకురావాలనేటువంటి ఒక అటాచ్మెంటే తప్ప అది ప్రేమ కాదుట. లవ్ ఈజ్ గిఫ్ట్ అండ్ ఇట్ ఈస్ డివైన్. నిజంగా ప్రేమ ఏమిటి? అది బాబా ఇప్పుడు చెప్తూనే ఉన్నారు, భగవంతుణ్ణి ప్రేమించగలిగినట్టుగా ఎవరు ప్రేమించలేరు. అది మొత్తం మానవ కోటిలో అందరికీ ఒక సహజమైనటువంటి మేర ఒక్కతే తనని ప్రేమించగలదు అని చెప్తూనే ఉంటారు బాబా. కానీ ఆ ప్రేమని భగవంతుడు ఒక బహుమతి కింద ఇస్తాడు. ఆ బహుమతి కింద ఇచ్చినప్పుడే ఆమె నిజమైన అతను ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలుగుతాడు. వెన్ వన్ హ్యాజ్ ఇట్, వన్ సాక్రిఫైసెస్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నీకు ఆ ప్రేమని పొందుతావో, ఆ భగవంతుడి యొక్క కృప వల్ల నువ్వు ప్రేమను పొందుతావో, అన్నీ కూడా సర్వస్వము కూడా నువ్వేమో త్యాగం చేస్తూ ముందరికి నడుస్తూ ఉంటావు. ఫ్రీడమ్ ఈజ్ సాక్రిఫైస్. అక్కడేమిటి, నువ్వు ఇప్పటిదాకా నేను స్వతంత్రుడు, నా ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అని అనుకుంటూ ఉంటావు. కానీ అక్కడ భగవంతుడి యొక్క దయ, ఆమెను ఎలా నడిపిస్తే అలాగే చేస్తాను అని తన యొక్క స్వతంత్రాన్ని కూడా భగవంతుడికి అర్పించేస్తూ ఉంటాడు. సాక్రిఫైస్ ఇట్ సెల్ఫ్ ఈ సాక్రిఫైస్. ఎంత దాకా వెళ్ళిపోతాడు? అసలు ఇంకా సాక్రిఫైస్, త్యాగం చేయవలసింది ఏమీ లేదు. త్యాగం చేసేంత ఈ ఉన్నతికి వెళ్ళిపోతాడు అతను ఆ ప్రేమలో. లవ్ సరెండర్స్ టు ద విల్ ఆఫ్ ది బిలెవెడ్. భగవదేచ్ఛకి ఆ ప్రేమ పూర్తిగా లొంగిపోతుంది. గివ్ ఆల్ టు ద బిలెవెడ్. సమస్తము భగవంతుడికి అర్పించుకుంటాడు. సాక్రిఫైసెస్ ఆల్ ఫర్ ద బిలెవెడ్. త్యాగాలు అన్నీ కూడా త్యాగం చేస్తుంటాడు. ఎందుకని? తన యొక్క ప్రియతముడైన భగవంతుడిని చేరుకోవడానికి, తెలుసుకోవడానికి. లివ్స్ ఫర్ ది బిలెవెడ్. నా జీవితం అంతా ఆ ప్రేమే, ఆ భగవంతుడు తెలుసుకోవడానికే అని జీవిస్తూ ఉంటాడు ఆ జీవితాన్ని. డైస్ ఫర్ ద బిలెవెడ్. ఆఖరికి మరణించడం కూడా ఆ భగవంతుని తెలుసుకోవడానికి, తన ప్రీతముడైన భగవంతుని తెలుసుకోవడానికే అతను మరణిస్తాడు. దిస్ సుప్రీం స్టేట్ ఆఫ్ లవ్ ఈజ్ ద గాడ్ స్టేట్. ఈ యొక్క ఉన్నతమైన స్థితి, ఈ ప్రేమ యొక్క స్థితి అదేమో భగవత్ స్థితి. అక్కడ దాకా. ఫర్ వాట్ ఈస్ గాడ్ బట్ లవ్. అంటే మరి భగవంతుడు అంటే ఏమిటి? ప్రేమే. లవ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ లవ్ అన్నారు బాబా. అంచేత ఫర్ వాట్ ఈజ్ గాడ్ బట్ లవ్. ప్రేమకే ఆయన లొంగుతాడు. ఇన్ఫినిట్ అన్బౌండెడ్ ఇటర్నల్ లవ్. అది అనంతమైనది, అడ్డంకులు లేనిది, నిరంతరం ఉండేటువంటి ప్రేమ. సో డియర్ సోల్స్, ఇక్కడేమో సోల్స్ ఎస్ ఏమో క్యాపిటల్ పెట్టారు ఇక్కడ. అంచేత ఆ పరమాత్మ అని తెచ్చుకోవాలి. సో డియర్ సోల్స్, లాంగ్ ఫర్ యువర్ డివైన్ బెల్వెడ్ టిల్ యూ బికమ్ వన్ విత్ యువర్ బెల్వెడ్. అంచేత తపన చెందు. దేనికి? నీ యొక్క ప్రీతముడైన ఆ భగవంతుణ్ణి నువ్వు పొందాలని. వన్ విత్ యువర్ బెల్వెడ్. ఆయన ఎప్పుడు, ఆయన ఒకడే ఉన్నది, ఆయన ఒక్కడే. కానీ అనేకాలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క నువ్వు చేరాలి అన్నటువంటి, ఆ దివ్య ప్రీతముని చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో మీరంతా ఆ ప్రేమని మీరు భగవంతుడికి అర్పితం అయిపోండి.
అర్పితం అయిపోతే సర్వస్వము ఇంకా ఆయనే చేస్తాడు అన్నటువంటి ఉద్దేశం వచ్చేదాకా ఈ భగవంతుని యొక్క సరెండర్ అవరు, తన యొక్క ప్రియతముడికి పూర్తిగా సర్వార్పణ అవరు. ఎప్పుడైతే నా వల్ల కాదు ఇంక ఈ ప్రియతముడే నన్ను చేర్పాలి, చేర్చాలి అన్నటువంటి విధానాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో అతను ప్రతిదీ త్యాగం చేస్తూ ఉంటాడు, జీవిస్తూనే ఉంటాడు, భగవంతుడి గురించే మరణిస్తూ ఉంటాడు. ఇది అనంతమైన భగవత్ స్థితి. దానిలో అతను ప్రేమ గాడ్ భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ ప్రేమ ద్వారా. ద ఓన్లీ వే టు రియలైజ్ గాడ్ ఈజ్ త్రూ లవ్. ఒకటే ఒక మార్గం ఉంది భగవంతుని కనుక అనుభూతి పొందాలి అంటే, అదేమిటి? ప్రేమ ఒకటే. ప్రేమ ద్వారానే లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ వన్ అనదర్. అంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు కదా, ఆ ఉద్దేశంతో ఒకళ్ళని ఒకళ్ళు నేను ఇంకొకళ్ళు నన్ను సమానంగా ప్రేమించడం ద్వారానే, అంటే అందరిలోనూ ఉన్న భగవంతుడిని నేను పొందాలి అన్నటువంటి ఆ స్థితిలో ఒకళ్ళని ప్రేమ ద్వారా అతను భగవంతుని తెలుసుకోవడానికి అందరినీ ప్రేమిస్తూ ముందరికి నడుస్తూ ఉంటాడు. టు లవ్ మీన్స్ టు లూజ్ యువర్ హోల్ సెల్ఫ్ విత్ ఆల్ ఇట్స్ పెరాఫెర్నియా. మరి ప్రేమ అంటే అర్థం ఏమిటి? నీ సర్వస్వము, నీ యొక్క జీవాత్మ అన్నటువంటి సర్వస్వము కూడా, దానికి సంబంధించినటువంటి సమస్తము కూడా అదేమో నువ్వేమో అది అదే ఆ పారాఫర్ని మొత్తం. నీ ప్రేమ అంటే ఏమిటి? ద లవ్ మీన్స్ టు లూజ్ యువర్ హోల్ సెల్ఫ్. నువ్వు పూర్తిగా, ఇక్కడ సెల్ఫ్ అనేది మామూలు ఎస్ పెట్టాడు కాబట్టి ఈ జీవాత్మ, నీ జీవాత్మని కనుక నువ్వు పూర్తిగా వదులుకున్నట్టు అయితే, నేను అన్నటువంటి ఇక్కడ అహంకారాన్ని కనుక నువ్వు దానికి సంబంధించిన సమస్తమైనటువంటి విషయాలు కూడాను ఎప్పటిదాకా నువ్వు వదిలిపెట్టుకోవో, పోగొట్టుకోవో అని, అదే పోగొట్టుకున్న తర్వాత అదే అర్థం ప్రేమ అంటే. అంటూ లవ్ ఫర్ గాడ్ అండ్ లవ్ ఫర్ it means torture, pangs, longing, and if despite this one is found in his love, he becomes one with beloved. మరి ఈ సమస్తమును పోగొట్టుకోవాలి అన్నట్టంటే ఏమిటి? నువ్వు బాధపడతావు, టార్చర్, హింసించబడుకుంటావు, తర్వాత ప్యాంక్స్, బాధపడుతూ ఉంటావు, తర్వాత లాంగింగ్, వాంఛ, తీవ్రమైన వాంఛ కూడా నువ్వు పొందుతూ ఉంటావు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా భగవంతుడిలో ఉన్నటువంటి ఆ ప్రేమకి కనుక నువ్వు కనుక ఉన్నట్టయితే, భగవంతుడు ప్రేమించుతూనే భగవంతుడితో చేరాలన్నటువంటి ఉద్దేశంతో కనుక నువ్వు జీవిస్తూ ఉంటే, అతను ఎప్పుడో భగవంతుడితో ఒకడైపోతాడు. అంటే ఎన్ని రకాలైన హింసలు పడినా, ఎన్ని రకాలైన బాధలు పడినా, ఎంత వాంఛనిస్తున్నా నువ్వు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా నీ ప్రేమలో మటుకు గట్టిగా ఉండాలి. ఆ ప్రేమను కనుక నువ్వు దానిలో ఇమిడిపోయి ఉన్నట్టుంటే, ఏదో ఒక సమయంలో నువ్వు ఆ భగవంతుని నువ్వు చేయగలుగుతావు, నీ ప్రియతముని చేరుకోగలుగుతావు. లవ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ టు ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్లీ త్రూ లవ్ కెన్ గాడ్ బి అటైన్డ్. అన్ని సమస్యలకి కూడా ఒక్క ప్రేమ ఒకటే మార్గము, అదే సొల్యూషన్, అదే పరిష్కరిస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్ పరిష్కరిస్తుంది. అండ్ త్రూ లవ్ కెన్ బి అటైన్డ్. ఆ ప్రేమతోనే నువ్వేమో భగవంతుడిని కూడా పొందగలుగుతావు. బట్ ద లవ్ షుడ్ బి ఆనెస్ట్ లవ్ వితౌట్ ఎ టింజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఆర్ హోప్. కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలంటున్నారు బాబా? నిజాయితీతో, ఏ మాత్రము స్వార్థపరత్వం లేకుండా, ఏదో పొందుతాననేటువంటి ఆశ పెట్టుకోకుండా నీవు ఆ ప్రేమని నువ్వు ఆ ప్రేమ ద్వారానే నువ్వు జీవిస్తూ ఉండాలి. ఇంచేత అదే నీ సమస్యలకన్నిటికీ పరిష్కరించబడడానికి ప్రేమే ఒకటి మార్గము. టు డిమాండ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బిలవెడ్ ఈజ్ అన్ ఇన్సల్ట్ టు లవ్.
బాబా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నాకు ఈ సమస్య దూరం చెయ్యి అన్నటువంటి గనక ఎటువంటైనా సమస్యలు ఆయనకు కనుక చూపించిన అనుకున్నట్టయితే అది ప్రేమకే ఒక ఇన్సల్ట్, ఇన్సల్ట్ అయిపోతుంది. లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్ టిల్ ద విల్ ఆఫ్ ది బిలవెడ్ అలోన్ మేనిఫెస్ట్ టు ది లవర్. ఈ ప్రేమ అనేది కనుక పాటిస్తూ ఉంటే అది అన్నీ ఇచ్చేసేయడమే, అన్నీ తన కొన్నవన్నీ అన్నీ ఇచ్చేస్తుండడమే. అది ఎప్పటిదాకాను ఆ ప్రేమ ద్వారా భగవంతుడి యొక్క స్థితిని భగవంతుని పొందేదాకా అన్నీ కూడా అర్పించుకుంటూ పోవడమే, అన్నీ త్యాగం చేసుకుంటూ పోవడమే. ఇదే ప్రేమ యొక్క గుణము. ఆయన నుంచి నువ్వేం ఆశించకూడదు, కేవలం ప్రేమిస్తూనే ఉండాలి. ఆశించావు అంటే అదే ప్రేమకి ఒక ఇన్సల్ట్ లాంటి, అదొక చెడు అన్నమాట, చేయకూడదు. టు డిమాండ్ ఎనీథింగ్ from the beloved is an insult. Oh, sorry. Love is reflection of God's unity in the world of duality. ద్వంద్వ ప్రభావం, అందరు నేను అతను అన్ని ద్వంద్వాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఈ ద్వంద్వ ప్రభావంతో ఉన్నటువంటి ఆ ఏకత్వంతో కూడుకున్నటువంటి ఈ భగవంతుణ్ణి, అది ప్రేమ యొక్క ఒక వెలుగు, అది రిఫ్లెక్షన్. ఈ ద్వంద్వ స్వభావంతో ఉన్నటువంటి ప్రపంచంలో నువ్వు కనుక ప్రేమ అనే ఆ వెలుగుతో కనుక నువ్వు జీవించినట్టయితే ఆ ద్వంద్వత్వం అంతా ఏకత్వం అయిపోగలుగుతుంది. లవ్ ఓన్లీ గివ్స్ అండ్ గోస్ ఆన్ డ్యుయాలిటీ. ఇట్ కన్స్టిట్యూట్స్ ది ఎంటైర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రియేషన్. అది ఈ ద్వంద్వ స్వభావం ఉన్నటువంటి ప్రపంచంలో ఏకత్వాన్ని పొందేటువంటి ఆ భగవంతుడి యొక్క వెలుగుని నువ్వు కనుక నువ్వు ఆ ప్రేమ ద్వారా పొందాలని ప్రయత్నం చేస్తే అది మొత్తం సృష్టి యొక్క పూర్తిగా అన్ని కూడా అందులో ఇమిడిపోయి ఉంటాయి. ఇట్ ఈస్ లవ్ దట్ గివ్స్ మీనింగ్ అండ్ వాల్యూ టు ది హ్యాపెనింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈ ద్వంద్వ స్వభావం కలిగిన ఈ ప్రపంచంలో ఆ ఒక్క ప్రేమకే విలువ ఉంది. అది ఒకటే అన్ని కారణాలకి కూడా ఆ ఒక్క ప్రేమకే విలువ ఉంది. ఎప్పుడైతే ఆ ప్రేమని నువ్వు కనుక ఆ విలువనిస్తూ నీవన్నీ ప్రేమ ద్వారా నేను తట్టుకుంటూ జరుగుతూ ఉన్నట్టయితే ఈ ద్వంద్వ స్వభావం కలిగినటువంటి ప్రపంచంలో ఆ ఏకత్వం కలిగేటువంటి ఆ భగవంతుని నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడు ఈ డ్యుయాలిటీ ఏకత్వం, ఆ డ్యుయాలిటీ ఏకత్వాన్ని కింద నువ్వు అనుభూతులకు తీసుకురాగలుగుతావు. త్రూ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎవర్ గ్రోయింగ్ లవ్ యూ ఈవెన్చువల్లీ బ్రేక్ త్రూ ది షాకిల్స్ ఆఫ్ యువర్ సెల్ఫిష్ ఎగ్జిస్టెన్స్. నిజంగా ఈ తీవ్రమైనటువంటి ఈ ప్రేమ ఎలాగైతే అది ప్రతిరోజు పెరుగుతూ వెళుతుందో అది చివరికి నీకు ఈ నీ యొక్క స్వార్థపరమైనటువంటి ఉనికిని, అదేమో పూర్తిగా స్వార్థపరమైన ఉనికి నేను సంకళ్ళతో బంధిస్తోంది. ఆ సంకళ్ళు తెగిపోతాయి ఎప్పుడైతే నువ్వైతే ఆ ఎవరి నీ ప్రేమని అదే విధంగా పెంచుకుంటూ నువ్వు జీవించగలిగితే నీ పురోగతి ఎంత బాగా ఉంటుందంటే నీ యొక్క బంధనాలన్నీ కూడా తెగిపోయేట్లాగా సంకళ్ళు నీ యొక్క స్వార్థపరమైనటువంటి ఉనికిని పూర్తిగా నశింపజేసుకోగలుగుతావు ప్రేమ ద్వారా. అది తీవ్రమైనటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ లవ్ అన్నారు. ప్రేమ రోజు రోజుకి తీవ్రం అవుతూ ఉంటుంది జీవిస్తున్నట్టు. అదే నీకు ఉపయోగపడుతుంది. నీ యొక్క స్వార్థపరమైనటువంటి ఉనికిని అదేమో పూర్తిగా దాని సంకళ్ళని పూర్తిగా తెంపేస్తుంది. లవ్, యు నో వెన్ యూ హ్యావ్ లవ్. ప్రేమ అంటే ఏమిటి అంటే ప్రేమ నీకు ఉన్నప్పుడే అది ప్రేమ అని నువ్వు గుర్తించగలుగుతావు. యు కెనాట్ అండర్స్టాండ్ థియరిటికల్లీ. దాన్నేమో ఒక సిద్ధాంతపరంగా ఇది ప్రేమ అని నువ్వేమీ కూడా అర్థం చేసుకోలేవు. యు హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. దాన్నేమో నువ్వు అనుభూతి చెందాలి అంతే. డు నాట్ వర్రీ అబౌట్ యువర్ వీక్నెసెస్. బాబా మనకి ధైర్యం చెప్తున్నారు.
నీకు అనేక బలహీనతలు ఉన్నాయి, దాని గురించి నువ్వేం చింతించకు. ఈవెన్చువల్లీ దే విల్ గో. మెల్లిమెల్లిగా అన్నీ కూడా పోతూ ఉంటాయి. ఈవెన్ ఇఫ్ దే లింగర్, లవ్ విల్ వన్ డే కన్జ్యూమ్ దెమ్. అవి కొంచెమైనా అవి నీ చుట్టుపక్కల ఉన్నట్టయితే నీ ప్రేమే వాటినేమో పూర్తిగా నశింపజేయగలుగుతుంది. నీకు ప్రేమే, ఆ ఒక్క ప్రేమే. ఎవ్రీథింగ్ డిసపియర్స్ ఇన్ ద ఓషన్ ఆఫ్ లవ్. ఈ ప్రేమ సముద్రంలో అన్నీ కూడా, సర్వస్వం కూడా మటుమాయమైపోతాయి. బికాస్ ఐ లవ్ యూ, యూ హ్యావ్ ఏ పూల్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ. బాబా చెప్తున్నారు, మనం ఆయన్ని ప్రేమించలేము, కానీ బాబా మన ప్రేమించడం అనేటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటి తటాకం నీలో ఉంది. దానిలో అవన్నీ కూడా మాయమైపోతాయి. వెన్ యు ఫీల్ wretched, when you fall in your weaknesses, have a dip in this pool of love. ఎప్పుడైతే నీ బలహీనతగా లొంగిపోయి నువ్వేమైనా బలహీన పడిపోతామో, అప్పుడేమో నీలో ఉన్నటువంటి ఆ ప్రేమ తటాకాన్ని నీవు ఉన్నా కదా, అందులో ఒకసారి ములుగు, ఆ నీ వీక్నెసెస్ అన్ని మటుమాయమైపోతాయి. రిఫ్రెష్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ పూల్ ఆఫ్ మై లవ్ విత్ ఇన్ యూ. మళ్ళీ అందులో ఆ తటాకంలో, భగవంతుడి యొక్క ప్రేమ అనే తటాకంలో నువ్వు ములిగి మళ్ళీ కూడా నువ్వేమో పూర్తిగా రిఫ్రెష్ అవ్వు, పూర్తిగా స్వస్థపరంగా నువ్వు పూర్తిగా నయం అయిపో. విత్ ఇన్ యూ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఇంచేత ఆ ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమ మనలో ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. లవ్ అదర్స్ యాజ్ యూ వుడ్ లవ్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ దట్ ఈస్ యువర్స్. నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావు ఆ విధంగా అందరినీ కూడా ప్రేమించు. ఎప్పుడు నువ్వు అది ఎలాగా, అంతా నా వాళ్ళే అన్నటువంటి విధంగా నిన్ను ఎంతగా ప్రేమించుకుంటున్నావు అందరినీ కూడా ఆ విధంగానే ప్రేమించు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆల్ టు లవ్ ఈచ్ అదర్ ఈక్వల్లీ. మనం అందరినీ కూడా సమానంగా మనం ప్రేమించలేము, అది చాలా కష్టమే. బట్ ట్రై అండ్ డోంట్ హ్యావ్ ప్రిఫరెన్సెస్. కానీ నువ్వు ప్రయత్నించు, దానిలో ప్రాధాన్యత ఏమి, నాకు ఇది ముఖ్యం అది ముఖ్యం అనుకోకుండా నువ్వు ప్రయత్నించు, దాన్ని అందరినీ ప్రేమించడానికి ప్రయత్నించు. బీ ద సేమ్ టు ఆల్, అంటే అందరికీ నువ్వు సమానంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. థాట్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఆల్వేస్ absent in the different various stages of pure real love. నీవు కనుక ఆ నిజమైనటువంటి పవిత్రమైనటువంటి నిజమైనటువంటి ప్రేమ కలిగినట్టు ఉన్నట్టయితే నీ తపన ఎంతగా ఉంటుందంటే, అది నీ తపన ఎంత దాకా ఉంటుందంటే, ఆ నీలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ప్రేమ అదేమో దాన్నేమో అన్ని రకాలుగాను అదేమో కరిగించేస్తుంది, అది పోయేట్లాగా చేస్తుంది. రియల్ లవ్ ఏ సింగిల్ థాట్ ఆఫ్ సెల్ఫ్ వుడ్ బి అడల్టరేటింగ్. నీకు నిజంగా ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమించగలుగుతున్నావు, కానీ ఒక్క చిన్న విషయంలో అయినా సరే స్వార్థం కనుక నేను అన్నటువంటి వచ్చింది అంటే మొత్తం ఆ ప్రేమ అంతా కూడా అదేమో అది కల్తీ అయిపోతుంది. ఆ కల్తీ లేనటువంటి ప్రేమతో నువ్వు ఆ తపనతో ఆయన్ని పొందాలి అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ఎప్పుడును ఆ తపన పెంచుకుంటూ అనేక రకాలైన నీ యొక్క ప్రేమని, ఏదైతే పవిత్రమైనది చాలా నిజమైనది అయిందో ఆ ప్రేమలో నువ్వు జీవిస్తూ ఉండవు. అది ఎప్పుడైనా జీవంతైనా నేను అన్నటువంటి భావన వచ్చిందంటే ఆ ప్రేమ కల్తీ అయిపోతుంది. లవ్లెస్ లైఫ్ ఇస్ మోస్ట్ అన్లవ్లీ. నిజంగా ప్రేమే లేనటువంటి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. ఓన్లీ ఏ లైఫ్ ఆఫ్ లవ్ ఈజ్ వర్త్ లివింగ్. అంచేత ఈ ప్రేమ కలిగినటువంటి జీవితమే నిజమైనటువంటి తపన చెందేటువంటి జీవితము. అది దాని విలువ చాలా పెరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ప్రేమను ఉపయోగించుకున్నావో. లవ్ కెనాట్ బి బోర్న్ ఆఫ్ మియర్ డిటర్మినేషన్. నువ్వు నిర్ణయించుకున్నంత మాత్రాన్ని నువ్వేమో నీలో ప్రేమ జనించదు. త్రూ ది ఎక్సర్సైజ్ ఆఫ్ విల్ వన్ కెన్ బెస్ట్ బి బ్యూటిఫుల్. నువ్వు
కొంత దాకా నువ్వేమో కర్తవ్య నిర్వహణ చేయాలి అన్నటువంటి దుస్థితితో కన్నా కొంత దాకా నువ్వేమో దానిలో ఉత్తీర్ణత పొందగలుగుతావు ఈ ప్రేమ దానిలో. లవ్ హ్యాస్ టు స్ప్రింగ్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ వితిన్. కానీ తటస్థంగా ఉండకుండా ఎక్కడ వెంటనే ఆ ప్రేమ అనేది నీలోనే అది ఉద్భవించాలి. ఎలా ఆకస్మికంగా ఉద్భవించాలి. లవ్ అండ్ కోయర్షన్ కెన్ నెవర్ టు గో టుగెదర్. నువ్వు ప్రేమ తర్వాత ఏమో బలవంతంగా ప్రేమించడం అనేది రెండు కూడా నువ్వు ఒక్కసారి నువ్వు పొందలేవు. బలవంతం ఉండకూడదు ప్రేమలో. బట్ ఇట్ కెన్ బి అవేకన్డ్ త్రూ లవ్ ఇట్ సెల్ఫ్. అది ప్రేమ ద్వారానే పవిత్రమైన ప్రేమని మేలుకొలగలుగుతావు. లవ్ ఈజ్ ఎసెన్షియల్, సెల్ఫ్ కమ్యూనికేటివ్. ఈ ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఒకళ్ళకి మాట్లాడుకోవడానికి, కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఆ ప్రేమ ఉన్న చోట ప్రేమ చూపించుకోగలుగుతావు. ఆ ప్రేమని దోస్ హూ డు నాట్ హ్యావ్ ఇట్ క్యాచ్ ఇట్ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఇట్. ఎవరికైతే ప్రేమ లేకపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళ ద్వారానే ఆ ప్రేమను పొందుతారు. లవ్ రిజెంబుల్స్ డెత్ ఇన్ దట్ ఎన్హిలేట్స్ స్ట్రాబెరీ. ఈ ప్రేమని మరణంతో కూడా పోల్చారు. రిజెంబుల్స్ ఎన్హిలేట్స్ స్ట్రాబెరీ అంటే ఇక్కడ నీ యొక్క హాస్యస్పందన అయినటువంటి ఆ జీవితాన్ని, వల్గారిటీ, తర్వాత అసభ్యతని అండ్ డిస్టింక్షన్స్ అంటే వ్యత్యాసాలు చూపించడానికి ఇవన్నీ కూడా పోయి, అంతే అవన్నీ పోయాయంటే నువ్వు లేనట్టే కదా. అంటే ఆ డెత్తో పోల్చాడు బాబా. ఈ మూడులోనే నువ్వేమో నీ యొక్క ప్రేమని వదిలిపెట్టుకో, నిన్ను నాశనం చేసుకోగలవు పూర్తిగా. అంతే, దాంతో నీ యొక్క మరణం సంభవించిన దాంతో సమానం అవుతుంది ప్రేమ ఉన్నప్పుడు. లవ్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ థింగ్ ఇన్ లైఫ్. ప్రేమ అనేది చాలా ముఖ్యమైనటువంటి జీవితంలో. ఇట్ కెనాట్ బి అవేకెండ్ ఎక్సెప్ట్ బై కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది ఇన్కార్నేషన్ ఆఫ్ లవ్. అది నీలో ప్రేమని మేలుకొల్పి ఉద్భవింపజేయాలి అంటే ఆ ప్రేమ అవతారుడైనటువంటి ఆ భగవంతుణ్ణి నువ్వు ఆయన యొక్క కాంటాక్ట్ లో వచ్చినప్పుడే ఆ ప్రేమ ఉద్భవిస్తుంది నీలో. లవ్ బిగెట్స్ లవ్ అంటే నువ్వు ప్రేమిస్తే నువ్వు ప్రేమించబడతావు. ఇట్ కెనాట్ బి అవేకెండ్ బై ఎనీ మెకానికల్ మీన్స్. అదేమో ఏదైనా యాంత్రికంగా దాన్ని ప్రేమని పుట్టించుకోవాలంటే అది ప్రేమ కాదు. దాన్ని మేలుకొల్పలేము. యాంత్రికంగా మనలో ప్రేమని పుట్టించలేము. తర్వాత లవ్ ఈజ్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ గాడ్హుడ్. భగవదీచ్ఛ, గాడ్హుడ్, భగవంతుని యొక్క అది దాన్ని తెలుసుకోవాలంటే ప్రేమ చాలా ముఖ్యమైనది. లవ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ ఫేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. నువ్వు అనేక రకాలైనటువంటి స్థితులు ఉన్నాయి నీ జీవితంలో. అన్నిట్లో కూడా ప్రేమని నువ్వు ఉపయోగించుకోలేవు. బట్ ఇట్ ఈస్ లేటెంట్ ఆర్ ఈజ్ లిమిటెడ్ అండ్ పాయిజన్డ్ బై పర్సనల్ అంబిషన్. నీలో ఉన్నటువంటి ఆ ప్రేమని అంతర్గతంగా నీలో ఉంది. అది పరిమితంగా ఉంది. అది కనుక నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశలు కనుక నువ్వు పెట్టుకున్నట్టయితే దాన్నేమో దాన్నేమో తక్కువ చేసేస్తుంది. అంటే ఆ ప్రేమని కించపరచినట్టు అయిపోతుంది. రేషియల్ ప్రైడ్ ఎలాంటివి తక్కువపరచడం అంటే రేషియల్ ప్రైడ్. నేనేమో బలహన గొప్ప, నేను దానికి చెందిన వాడిని, లేకపోతే నీ యొక్క విధేయత అంతా కూడా చాలా నేరోగా అయిపోయినప్పుడు, తక్కువగా అయినప్పుడు, తర్వాత నీ యొక్క సెక్స్కి కనుక అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు, తర్వాత ఈ నేషనాలిటీ అన్నటువంటి నేను మలానా దేశానికి చెందిన వాడిని, కానీ నీ మతానికి చెందిన వాడిని, నేను కులానికి చెందిన వాడిని, అన్నటువంటి ఇవన్నీ పెట్టుకున్నట్టయితే దాన్నేమో చాలా కించపరిచినట్టు అయిపోతుంది. అదేమో నీ ప్రేమలో విషం కలుపుకున్నట్టే అయిపోతుంది. నీ యొక్క ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో
వీటిని పూర్తిగా నువ్వు వాటినేమో వదిలిపెట్టుకోగలగాలి. వేర్ దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇస్ లవ్. ప్రేమ అనేది ఎప్పుడు ఉంటుంది? జీవించినప్పుడే ఉంటుంది. ఎప్పుడైతే జీవితం ఉంటుందో అందులో ప్రేమ ఉంటుంది. త్రూ దో ఈచ్ ఫార్మ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ అదర్ ఫార్మ్స్, ఇన్ రియాలిటీ దే ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ యూనిటీ ఆఫ్ లైఫ్. అది రూపాలన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ, ఒక రూపానికి తేడా ఉన్నప్పటికీ, అది నిజంగా ఆ రూపాల్లో అన్ని రూపాల్లోనూ ఉన్నది ఒకటే ప్రేమ, ఒకటే జీవితము అన్నటువంటి ఆ ఉద్దేశంతో కనుక నువ్వు జీవించగలిగినప్పుడు, ఆ ప్రేమని, అది నీలో ఉన్నటువంటి ప్రేమని, అదేమో ద లేటెంట్ సెన్స్ ఆఫ్ దిస్ హిడెన్ ఇన్నర్ రియాలిటీ ఇండైరెక్ట్లీ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్. నువ్వు ప్రేమతో ఉన్నట్టయితే నీ అంతర్గతంగా ఉన్నటువంటి నిజమైనటువంటి సత్య పరోక్షంగా నీకు తెలిసి వచ్చేది ఏమిటంటే, అది నువ్వు ఆ ప్రేమను పొందగలుగుతావు. ఆ యొక్క ప్రేమని నీలో ఉంది. దాన్ని నువ్వు నిజమైనటువంటి పరోక్షంగా దాన్నేమో నువ్వు పొందగలుగుతావు. ఎప్పుడు ఇవన్నీ నీకు ఎప్పుడైతే ఈ నేను ఇంకోళ్ళ నుంచి సెపరేటు అన్నటువంటి భావన లేకుండా, అందరిలో ఉన్నది ఆ యొక్క జీవితమే, ఆ ఒక్క ప్రేమే అన్నటువంటి, ఎన్ని రూపాలు ఉన్నా ఉన్నది ఒక ప్రేమే అన్నటువంటి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో, ఆ విధంగా నీకు అంతర్గతంగా ఆ ప్రేమని నువ్వు అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు. త్రూ ద అట్రాక్షన్ దట్ వన్ ఫార్మ్ హ్యాస్ ఫర్ అనదర్ ఫార్మ్. నీవు ఒక రూపానికి ఇంకొక రూపానికి ఉన్నటువంటి ఆకర్షణాన్ని అదేమో నీవు పొందినప్పుడు, ఆ ప్రేమ కూడా నీలో అదేమో నువ్వు అనుభూతి పొందగలుగుతావు. వెన్ క్రైస్ట్ సెడ్ లవ్ యువర్ నేబర్, క్రైస్ట్ చెప్పాడు నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించు అని. అంటే ఇట్ డిడ్ నాట్ మీన్ ఫాల్ ఇన్ లవ్, అంటే వాళ్ళతో ప్రేమలో పడమని కాదు అని దాని అర్థం. లవ్ యువర్ నేబర్ అంటే లవ్ ఈజ్ ఈవెన్ హయ్యర్ దాన్ ఒబీడియన్స్. ఇక్కడ బాబా ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించలేవు, కనీసం నువ్వు విధేయతను జీవించగలవు, విధేయత చూపించగలవు అంటూ ఉండేవారు కదా. అంచేత ఆ విధేయత కన్నా గొప్పది ప్రేమ. ఇన్ రియల్ లవ్ నాట్ ఆర్డినరీ లవ్, ఒబీడియన్స్ అండ్ డివోషన్ ఆర్ ఇన్హెరెంట్. నిజమైనటువంటి ప్రేమలో అంటే సాధారణమైనటువంటి ప్రేమ కాదు, నిజమైనటువంటి ప్రేమలో నీకు ఆ విధేయత, తర్వాత ఏమో భక్తి, ఇవన్నీ అందులోనే ఇమిడిపోయి ఉన్నాయి. సో లవ్ మోర్ లవ్, అంచేత మరీ ప్రేమించు, మోర్ అండ్ మోర్ లవ్ అని బాబా ఇక్కడ చెప్తూ ఒక్క కొటేషన్స్ అది ఆపేస్తాను. ఇట్ ఈస్ ఫర్ లవ్ దట్ ద హోల్ యూనివర్స్ స్ప్రాంగ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మొత్తం ఈ యొక్క సృష్టి అంతా ఎందుకు వచ్చింది? అది ప్రేమ ద్వారానే వచ్చింది, ప్రేమ వల్లే వచ్చింది. అండ్ ఇట్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ దట్ ఇట్ ఈస్ కెప్ట్ గోయింగ్. అంతేత సృష్టిని అలా పెంపొందించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దేనికి? ఆ ప్రేమని ఇంకా ఎక్కువగా ప్రేమించి ఇంకా ఎక్కువ చేయడానికే. అంచేత మొత్తం విశ్వం అంతా ప్రేమతోనే నిండి ఉంది అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. శర్మ గారు ఇక్కడితో ఆపేస్తాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా. జై మెహర్ బాబా సార్. అవతార్ మెహర్ బాబా కొటేషన్స్ మీద చక్కటి విశ్లేషణ తెలియజేస్తున్నారు. మీరు జై మెహర్ బాబాలు. ఇప్పుడు నామం కోటేశ్వర్ ఒక 2 నిమిషాలు నామం చేయండి. జై మెహర్ బాబా. కోటేశ్వర్ అవతార్ మెహర్ బాబా.